వద్దని చెప్పండి సార్, ఆయనకి టెన్షన్ పడుతుంది చూడండి సార్. అన్న పెద్దయినా టెన్షన్ పడుతుంది చూడండి సార్, అలా వచ్చి టెన్షన్ పడతారు చూడండి. ఎందుకంటే మనం మిస్టేక్ చేసిన వాటి చేయకూడదని చెప్తున్నాను వాళ్ళకి కూడా కదా. అవును సార్, మీరు కాన్ఫిడెంట్ ఇవ్వండి సార్ ఆయనకి. పాపం ఇస్తా, ఇప్పుడు పోయి ట్రైనింగ్ ఇస్తా. అదే సార్, ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్గా కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది సార్. అలా వస్తుందా సార్? సార్ మీరు టెన్షన్ పడ్డారా? టెన్షన్ ఏం వల్లే, నిర్లక్ష్యం మీరు చెప్పినట్టనే. నేను ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ నుంచి సెకండ్కి పోయేటప్పుడు చెప్పినారు సార్. అది అంతా అబ్జర్వ్ చేసినా కూడా మళ్ళీ మనం నిర్లక్ష్యం పోతే ఒకసారి పోయింది, మహా అయితే రెండోసారి కన్ఫర్మ్ రీచ్ అవుతాం అంతే, ఏం నష్టం లేదు కదా. నేనైతే నిజం చెప్తాను సార్, నేనైతే నేర్చుకున్నాను చూడండి సార్. నేర్చుకుంటే మీరు డ్రైవింగ్ చేస్తారా ఇప్పుడు? చేస్తాను సార్. మీరు ఒకవేళ నేర్చుకోలేకపోయి ఉంటే అదే అదే డ్రైవింగ్ చేసేవాళ్ళు కాదు, అతుకులు గతుకులు లాగా ఉండేది. ఇంత నీట్గా చేసేవాళ్ళ? చేయలేదు కదా. మా అన్న కొంచెం చేస్తాడు కానీ కోపం ఎక్కువ. వీడియో లైవ్లో ఉంది, ఉండలే చూడలేనా మా అమ్మకే చూపించింది, ఆయన చూడాడు. వైట్ లైన్ ఓకే, కంటిన్యూ. ఫస్ట్ వెనక బస్సు మిమ్మల్ని క్రాస్ చేస్తుంది, స్లో చేయండి అట. తొక్కేయండి, ఏం కాదు, వెళ్ళిపోతుంది బస్సు. స్పీడ్ పెంచాలా? ఇది ఎందుకో సింగిల్ చేసిన సార్, అదే ఏదో చేస్తూనే ఉన్నారు. అది ఇది కూడా ట్రాక్ వచ్చేస్తుంది సార్ అడగా కదా, రైల్వే ట్రాక్. రాని వస్తే మంచిదే కదా, డబల్ ట్రాక్ బాగుంటుంది మనకి. మీరు 40 మీదనే పోమంటారు, నేను 40 మీదనే పోతాను. 40నే, కొంచెం అప్పు ఉంది కాబట్టి కొంచెం దానికి ఓకే ఓకే సార్ కలపాలా, ఉప్పు కారం. అక్కడ కార్ లేదేమో సార్, ఉందేమో ఇక్కడ గ్రౌండ్లో ఉంది. అక్కడ కార్ ఉంది, ఈడ ఒకటి ఉంది. మనం లేవడం నడుపుతున్నానే. అయినా నేను చూడాలి వాళ్ళని, నేను చూడకుండా వాళ్ళకి ఇవన్నీ కాదు.